హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు కానీ, ప్రతి రోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది. కష్టాలను తప్పించుకునే వారికంటే, వాటిని అధిగమించిన వారే విజయం సాధించగలరు. జీవితంలో గాయపడ్డవారే గాడిలో పడతారు. దెబ్బతిన్నవారే దేన్నైనా సాధించగలరు. జీవితాన్ని మార్చే ఈ అలవాట్లు టీలకు బదులుగా నీళ్లు తాగండి. ఫోనుకు బదులుగా బయటికి వెళ్లి తిరగండి. నిద్రకు బదులుగా పనిచేయండి. మాట్లాడే ముందు వినడం నేర్చుకోండి. ఖర్చు చేయడానికి ముందు సంపాదించడం నేర్చుకోండి. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు. విలువల కోసం జీవించడమే లక్ష్యం కావాలి. మీకు ఒక పని ముఖ్యమైనది అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. భయపడుతూ ఉన్నవారి నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కాలం మీకేమీ నేర్పించదు. మీకెదురయ్యే మనుషులు, ఎదుర్కొనే పరిస్థితుల నుంచే మీరు నేర్చుకోవాలి. మనిషి జీవితం చాలా సరళమైనది కానీ, మీ చేతలు అనవసరమైన ఆలోచనలతో దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నారు. విమర్శించే వారికి వీధి కుక్కలకు భయపడితే విజయం కాదు కదా, కనీసం వీధి గుమ్మం కూడా దాటలేవు. నీలో లేనిదేది ఈ సృష్టిలో లేదు. నీలో నువ్వు కనుక్కుంటే బయటికి వెతికే అవసరమే ఉండదు. జరిగేవన్నీ మీ చేతుల్లో ఉండవు, కానీ మీరు చేసేవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. నిశ్చయం మరియు సంకల్పం లేని మనిషి రెక్కలు లేని పక్షి లాంటివాడు. సంపాదించడం అందరికీ తెలుసు, కానీ ఖర్చెలా చేయాలనేది మాత్రం లక్షల్లో ఒక్కరికి తెలుసు. ఒక వ్యక్తి లోపల ఎంత ప్రేమ, దయ మరియు కరుణతో నిండి ఉంటాడో తనకి మొత్తం ప్రపంచం అలానే కనిపిస్తుంది. యుద్ధం గెలవడానికి ధైర్యం, సైన్యం ఎంత ముఖ్యమో, జీవితం గెలవడానికి కష్టం, సహనం అంతే ముఖ్యం. ఓటమి ఎంత వెక్కిరించినా గెలుపు మీద నమ్మకం కోల్పోకుండా నిరంతరం కష్టపడుతూ ప్రయత్నిస్తే దేవుని దీవెన ఖచ్చితంగా గెలుపునిస్తుంది. నెగ్గడం తెలిసినోడు తగ్గడానికి వెనుకాడారో కానీ తగ్గడానికి ఇష్టపడిన వారు నెగ్గడం అసాధ్యం. మనసుని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మీ మంచితనాన్ని ఎవరూ ఆపలేరు. బాధ బయటకు చెప్తే మనసు తేలికవదు, మనిషి చులకనవుతాడు. బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతారు అనేది నిజం. బాధ బయట కాదు, నీ లోపల ఉండాలి. బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలున్నట్లు తెగ బాధపడకు. చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోవాలి. జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తిన్నదే. కాలం మీకు ఏమీ నేర్పించదు. మీకెదురయ్యే మనుషులు, ఎదుర్కొనే పరిస్థితుల నుంచే మీరు నేర్చుకోవాలి. మీకొచ్చేదాన్ని బట్టి మీరు జీవించే విధానం ఉంటుంది. మీరు ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మీ జీవితంలోని ఆనందం ఉంటుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మీ పరిస్థితుల్ని మార్చే సామర్థ్యం లేనప్పుడు మార్చుకునే సవాల్ ఏర్పడుతుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయాలి. పావురం తన జీవితకాలం ఒకే పావురంతో ఉంటుంది. ఒకవేళ తన జంట పావురం చనిపోతే ఆ బాధ తట్టుకోలేక నెలలోపు తను కూడా చనిపోతుంది. అందుకే ప్రేమకు చిహ్నాలు పావురం. కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. మనసులో నెమ్మదిగా చెప్పుకోండి, ఏం పర్లేదు, అంతా మంచే జరుగుతుంది అని. ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది. అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండవు.
మీది కాని రోజు మౌనంగా ఉండాలి. మీదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. వజ్రాలైనా కష్టపడి వెతికితే దొరుకుతాయేమో కానీ ఈ రోజుల్లో నిజాయితీ కలిగిన ప్రేమ దొరకడం కష్టం. అప్పులేని జీవితం ఇచ్చే సంతోషం, ఆత్మ సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఎడారిలో నడిచేవానికి దాహం వేసినప్పుడు దొరికే నీరు ఎంత సంతృప్తి, ఆనందం ఇస్తుందో అంతకు మించిన సంతోషం అప్పులేనప్పుడు మీకు దొరుకుతుంది. మీ గుణం గొప్పదైతే అభిమానం వెతుక్కుంటూ వస్తుంది. మీ సంస్కారం గొప్పదైతే సమాజం గౌరవాన్ని ఇస్తుంది. మనిషికి విలువ పెరిగేది సంపద చూసి కాదు, సంస్కారం చూసి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మెదడు మీరు చేసే పని మీద శ్రద్ధ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆవేశాలకు పోకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. అప్పుడే ఎటువంటి పనిలో అయినా గొప్ప ఫలితాలు పొందగలరు. గొప్పతనం అనేది ఎదుటి వాళ్లకు మాట ఇవ్వడంలో కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఉంటుంది. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిదేంటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు. నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపై నిందలు మోపుతున్నారని బాధపడకు. నీకు చేతనైంది నువ్వు చేసావు, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవాళ్ళు ధనవంతులైన తర్వాత పచ్చి కూరగాయలు తింటున్నారు. పైసలు లేనప్పుడు గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకునేవారు డబ్బులొచ్చాక గుడికి విహారయాత్రల కోసం వెళ్తున్నారు. నగదు లేనప్పుడు కంటి నిండా నిద్రపోయేవారు సొమ్ములొచ్చాక నిద్ర కోసం మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. తల పొగరుతో నిండిన వారిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడ్పిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే. కాబట్టి ఎంత తగ్గితే అంత ఎదుగుతారు, ఎంత భరిస్తే అంత బాగుపడతారు. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. యుద్ధం చేసేటప్పుడు గాయాలు తప్పవు, లక్ష్యం కోసం పోరాడేటప్పుడు అవమానాలు తప్పవు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకున్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సాధించు. నీ లక్ష్యం నెరవేరుతుంది. జీవితం విలువైనది మరియు అత్యంత సున్నితమైనది. దాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీదే. గెలవాలి అన్న నీ సంకల్పం గొప్పదైతే ఎటువంటి సమస్యలు నీ విజయాన్ని ఆపలేవు. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. వదులుకోవడం ఎంతసేపు? క్షణం పట్టదు, కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. కష్టం వచ్చినప్పుడు తుంచుకోవడం కాదు, పంచుకోవాలి. జీవితం అలలాంటిది. మీరు పడుతూ లేస్తూ ఉంటారు. చాలా చిన్నదైనా ఈ జీవితంలో మీరు మీలాగే ఉండాలి. ఎవరికోసమో మీ ఉనికిని మార్చుకోకూడదు. పడినప్పుడు పట్టుదలతో లేవాలి, లేచినప్పుడు ఆ పట్టుదలతో ముందుకు సాగాలి. ఈ లోకంలో మీ కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మీ కష్టాలని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మీ తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే మంచి వారి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు, జాగ్రత్త. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతారు, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది.
అలా ఉండటానికి కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు. నవ్వితే సుఖాలు రావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పని నువ్వు చేసుకుంటూ పోతేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. ఎదుటివారికి నువ్వు దారి చూపకున్నా పర్వాలేదు కానీ, ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించుకో. అది నిన్ను చెడు కర్మ అయిన జీవితాంతం వేధిస్తుంది.